జగన్మోహన్ రెడ్డి గారు జై జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ హోమ్ మినిస్టర్ వెంటనే రాజీనామా ఈరోజు బిజీయా అంత షెడ్యూల్ అంతా బిజీగా ఉంది ఏం దృష్టి బొమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మనందరి ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 4 రోజుల మునుపు ఒక యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ యాప్ పేరే జగన్ 2.0 సూపర్ యాప్. దానికి సంబంధించి మొన్న మా జిల్లా అధ్యక్షులు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి జిల్లా హెడ్ క్వార్టర్ మరి జిల్లా కేంద్ర కార్యాలయంలో మరి యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇవాళ కడప నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా పార్టిసిపేట్ అయ్యి మరి ఈరోజు జగన్ 2.0 సూపర్ యాప్ యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశము ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం చూస్తే ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతున్న పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన జరుగుతూ ఉందా అని చెప్పి అనుమానం కలిగే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలకు కలుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకు ఎవరికే కానీ రక్షణ లేకుండా పోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిన పరిస్థితి స్పష్టంగా ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మరి మొన్న జరిగిన గుంటూరు సంఘటన, ఒక మహిళకు రోడ్డు పైన వివస్త్రలు చేస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ప్రేక్షక పాత్ర వహిస్తూ మరి వాళ్లే చేయించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు లేవు. మరి నిన్ననే బద్వేలు పట్టణంలో ఒక వృద్ధ మహిళకు పైన జరిగిన దాడి, ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక ప్రజాప్రతినిధి కడప శాసనసభ్యురాలి యొక్క ముఖ్య అనుచరుడు మరి అతను ఆ మహిళ పైన దాడి చేసి ఆ మహిళ జాకెట్ కూడా చింపేసిన పరిస్థితి మనందరం కూడా మీడియాలో చూసాం, పేపర్లలో చూసాం. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఎవరికే కానీ రక్షణ లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని చెప్పి అనుమానం కలిగే పరిస్థితి అందరికీ కలుగుతూ ఉంది.
మరి పోలీస్ వ్యవస్థ ఉందా అనే అనుమానం కూడా కలిగే పరిస్థితి ఉంది. మరి ఈరోజు పోలీస్ వ్యవస్థ దేనికి పనిచేస్తూ ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ మీద ఏ రకంగా అక్రమ కేసులు దొంగ కేసులు బనాయించాలి అనే దానిపైనే రీసెర్చ్ చేస్తూ మరి ఈరోజు పోలీస్ వ్యవస్థని వాడుకుంటున్న ఏకైక ప్రభుత్వం బహుశా ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉందంటే అది కేవలం మన రాష్ట్రంలోనే ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ సందర్భంగానే ఈరోజు మా మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హెడ్ క్వార్టర్స్లో కూడా నిరసన కార్యక్రమాన్ని తెలియపరుస్తూ మరి అంబేద్కర్ గారికి వినతి పత్రం కూడా అందించడం జరిగింది. ఎందుకంటే అంబేద్కర్ గారికి ఎందుకు వినతి పత్రం అందించామంటే ఆ మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మాత్రం మన రాష్ట్రంలో నడిచే పరిస్థితి లేదు, అమలయ్యే పరిస్థితి లేదు. దేశంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవుతూ ఉన్నా మన రాష్ట్రంలో మాత్రం అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి ఈరోజు లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైతే అత్యాచారాలు చేస్తున్నారో, ఎవరైతే అఘాయిత్యాలు చేస్తున్నారో వాళ్ళ మీద ఎక్కడ కేసులు లేవు, ఎవరైతే ఇబ్బందికి గురి చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు లేవు, ఎవరైతే గురి అవుతున్నారో ఇబ్బందులకు గురి అవుతున్నారో ఉల్టా వాళ్ళ మీద కేసులు పెట్టేసి ఈరోజు వాళ్ళకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని ఈరోజు మన రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. మరి అదే కాకుండా ఈ 2 ఏళ్ల పరిపాలన మనం ఒకసారి చూడగలిగితే నిస్పృహ తప్ప ఏమీ లేని పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు, సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. మరి ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులందరూ కూడా ఊదరగొట్టారు ఎన్నికల ముందు. సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఏదైతే పథకాలన్నీ కూడా కొనసాగిస్తూ ఇంకా మెరుగైన పథకాలు మేము ఇస్తాము మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అని చెప్పి ఆనాడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మరి ఏదైతే మన పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సంపద సృష్టిస్తానని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి ఇవాళ అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. మరి ఈ 2 ఏళ్ల కాలంలో మరి ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారో మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు. సూపర్ 6 అన్నారు, ఎక్కడ అమలు అయ్యాయి? మరి ఏదైతే 45 ఏళ్ళు నిండిన మహిళలకు, 60 ఏళ్ళ లోపల ఉన్న మహిళలకు అందరికీ కూడా నెలకు 1500 ఇస్తా అని చెప్పారు. స్త్రీ నిధి కింద సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పారు. ఎవరికి ఒక్కరికైనా ఈ రాష్ట్రంలో 45 ఏళ్ళు నిండిన మహిళలకు ఎవరికైనా స్త్రీ నిధి కింద సంవత్సరానికి 1800 డబ్బులు వచ్చాయా? రాలేదు, మోసం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చాయా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి ఈరోజు మెగా డిఎస్సి అని పేరుతో ఒక స్కామ్గా చేసేసి ఒక్కొక్క ఉద్యోగం 5 లక్షలకు 10 లక్షలకు అమ్ముకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉన్న పరిస్థితి మనం చూశాం. అది మెగా డిఎస్సి కాదు, అది స్కామ్ డిఎస్సి అని చెప్పి పూర్తి స్థాయిలో తేలిపోయిన పరిస్థితి. మరి ఏ రకంగా స్పోర్ట్స్ కోటా కింద గతంలో ఆ కోటాలో లేని పరిస్థితుల్లో కూడా దానికి కొత్తగా యాడ్ చేసి మరి కేవలం కొందరు నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పంచుకున్న పరిస్థితి మనం చూశాం. మరి ఆ డిఎస్సి అయిపోయిన మరుక్షణమే మరి ఆ జీవోని కూడా రద్దు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే పూర్తిగా స్కామ్
డిఎస్సిగా మారిపోయిన పరిస్థితి. మరి అదే కాకుండా 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తాము, లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో 1 కోటి పైచీలకు నిరుద్యోగ యువకులు ఉన్నతమైన చదువులు చదువుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే మరి నెలకు మాకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి వస్తుందని చెప్పి ఆ రోజు ఓటు వేయడం జరిగింది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం మరి 2 ఏళ్ల కాలంలో ఒక్క నయా పైసా అన్నా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే 1 కోటి పైచీలకు నిరుద్యోగ యువకులకు ఒక్క నయా పైసా అన్న నిరుద్యోగ భృతి చెల్లించారని చెప్పి ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. అంటే ఇది మోసం చేసినట్టే కాదా? మరి అదే కాకుండా సంవత్సరానికి 3 గృహిణీలకు అందరికీ కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. మరి ఈరోజు 2 ఏళ్ల కాలం అయిపోయింది. అంటే 2 ఏళ్లకు 6 సిలిండర్లు ఇవ్వాలి. మరి ఈరోజు మీరు ఎన్ని సిలిండర్లు ఇచ్చారో మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక సిలిండర్ ఇచ్చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా తల్లికి వందనం అన్నారు, అంటే అమ్మఒడి. ఎందుకంటే ఈ రోజుటికి కూడా తల్లికి వందనం అంటే ఎవరికి కూడా ఏ పిల్లవాడికి కానీ ఏ తల్లిదండ్రులు కూడా తెలియని పరిస్థితి. అమ్మఒడి అంటేనే మరి ఈరోజు రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులకు కానీ పిల్లలకు అందరికీ కూడా అమ్మఒడి అంటేనే గుర్తింపు వస్తుంది. మరి అలాంటి తల్లికి వందనం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం పంగనామం పెట్టడం జరిగింది. మరి 2వ సంవత్సరం ఈ రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం 50 లక్షల మందికి మరి ఏదైతే తల్లికి వందనం ఇచ్చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి. అది కూడా ఏంటి, 15,000 ఇస్తామని చెప్పాడు. ఇదే నారా లోకేష్ గారు తన పాదయాత్రలో ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇస్తానని చెప్పి దాంట్లో కటింగ్లు పెట్టి 2,000 రూపాయలు కట్ చేసేసి 13,000 రూపాయలే మాత్రమే ఇచ్చాడు. ఆ 2,000 జగన్మోహన్ రెడ్డి తన ఖాతాలోకి మళ్లించుకున్నాడని చెప్పి ఆ రోజు నిందలేశాడు. మరి ఇవాళ ఈ మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను, మరి ఇవాళ మీరు ఇస్తుంది ఎంత? మీరు కట్టింగ్లు ఎందుకు చేస్తున్నారు? మీరు ఎందుకు 15,000 మరి తల్లికి వందనం ఇవ్వడం లేదు? మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 13,000 మరి అమ్మఒడి కింద ప్రతి తల్లిదండ్రులకు ఇచ్చి ఆ మిగతా 2,000 రూపాయలు మరి ఆ స్కూల్ ఖాతాలోకి వేయడం జరిగింది. మరి ఆ స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఒక 1,000 రూపాయలు అయితే మరి ఆ స్కూలు టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 1,000 రూపాయలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇవాళ మీరు ఇస్తున్న 15,000లో మరి 13,000 ఇచ్చి మరి ఆ 2,000 రూపాయలు ఎవరి ఖాతాలో జమ చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది లోకేష్ ఖాతాలోకి వెళ్తున్నాయా, లేక చంద్రబాబు నాయుడు ఖాతాలోకి వెళ్తున్నాయా, లేక పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్తున్నాయా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ 2వ విడత ఏదైతే తల్లికి వందనం కూడా మరి ఈరోజు 87 లక్షల యూడిఐ కోడ్ ఉన్న విద్యార్థులు చూసుకుంటే ఈ రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మరి ఈరోజు చూస్తే మరి ఈరోజు కూడా సుమారుగా 23 లక్షల తగ్గించి మరి ఈరోజు ఇస్తున్న పరిస్థితి. దాంట్లో కూడా అరకొర, ఒకరికి 8,000, ఒకసారి ఒకరికి 9,000, ఎవరికే కానీ 13,000 ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఎన్నికల ముందు మీరేం చెప్పారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తామని చెప్పాడు. షరతులన్నీ కూడా తీసేస్తామని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టి ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి ఆ షరతులన్నీ కూడా తొలగించేసి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి ఇవాళ
అవే షరతులు కొనసాగిస్తూ ఇంకా షరతులు ఇంకా పెంచి మరి ఏ రకంగా కోత కోయాలని చెప్పి ఈరోజు ఆలోచన చేస్తున్నారు. మరి అదే కాకుండా మీరు చెప్పిన సూపర్ 6 సూపర్ 7లో 50 ఏళ్లకే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మరి పెన్షన్లు ఇస్తామని చెప్పారు. మరి ఈ 2 ఏళ్ల కాలంలో మరి మీరు ఎంతమందికి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకు పెన్షన్లు ఇచ్చారో సమాధానం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో సుమారుగా 40 లక్షల పైబడి మరి 50 ఏళ్ళు దిండిన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మనకు పెన్షన్ వస్తుందా అని చెప్పి. మరి ఈ 2 ఏళ్ల కాలంలో మీరు చెప్పిన మాట ఎందుకు నెరవేర్చుకోలేదని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. మరి వాళ్ళకందరికీ కూడా మీరు మోసం చేసినట్టు కాదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మరి ఇవాళ మీరు చెప్పిన ఏదైతే 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తున్న హామీ పక్కన పెట్టినా ఈ 2 ఏళ్ల కాలంలో 60 ఏళ్ళు నిండిన ఏ ఒక్కరికి కూడా ఒక కొత్త పెన్షన్ శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి అయ్యే నాటికి ఈ రాష్ట్రంలో 39 లక్షల పెన్షన్ ఇచ్చిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రమేణా ప్రతి 3 నెలలకు అర్హులైన వాళ్ళకందరికి కూడా పెన్షన్లు ఇచ్చుకుంటూ మరి ఆయన ముఖ్యమంత్రి స్థానం నుంచి దిగిపోయే నాటికి 39 లక్షల పెన్షను 66 లక్షలకు పెంచిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఇవాళ మీరు చేసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి 66 లక్షలు పెన్షన్స్ ఈ రాష్ట్రంలో డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉన్న పరిస్థితి. మరి ఈరోజు మీరు ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలంలో వెరిఫికేషన్ల పేరుతో మరి అనేక కారణాలతో అనేక మందికి పెన్షన్లు తొలగించేసి సుమారుగా ఈరోజు 61 లక్షలకు తగ్గించిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అంటే సుమారుగా 5.5 లక్షల పెన్షన్లు కోత కోసిన ఘనత మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఎక్కడైనా పెన్షన్ పెరుగుతా పోతాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకుంటే మరి వెరిఫికేషన్ చేసి అర్హత ఉంటే వాళ్ళకందరికీ కూడా పెన్షన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలో 25 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ మరి శాంక్షన్ చేసిన దాఖలాలు మరి ఈ కూటమి ప్రభుత్వంలో లేదు. అంటే వాళ్ళందరికీ కూడా మీరు మోసం చేసినట్టు కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. మరి ఈ రకంగా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా మరి ఈరోజు ఫ్రీ బస్ అన్నారు. మరి ఈరోజు ఆ ఫ్రీ బస్ చూస్తే ఏ రకంగా ఉందంటే ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పాడంటే ఏ బస్ ఎక్కినా ఎక్కడికి వెళ్ళినా మరి ఫ్రీ ఉచిత ప్రయాణం అని చెప్పాడు. మరి ఈరోజు చూస్తే కేవలం కొన్ని బస్సులకు మాత్రమే, అది పల్లె వెలుగు బస్సులకు మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి. ఆ బస్సుల్లో కూడా తగ్గించేసి మరి ఏ రకంగా మహిళలందరూ కూడా ఒక బస్సు వస్తే మరి 2-3 బస్సుల మరి మహిళలు ఆ బస్సులో ఎక్కే పరిస్థితి ఉంది. మరి ఆ డ్రైవర్లు కూడా మొరబెట్టుకోవడం జరుగుతుంది, మేము ఈ బస్సు నడపలేము మహాప్రభు అని చెప్పే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరి అదే కాకుండా ఆ బస్సులో మనం చూస్తున్నాం మహిళలు ఒకరి జుట్టులు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎవరు చేశారు ఇవన్నీ? మరి ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకు మీరు బస్సులు పెంచడం లేదు? మరి అదే కాకుండా ఈరోజు చూస్తే ఆ ఏపీఎస్ఆర్టీసీని మరి ప్రైవేటీకరణ చేసే దిశలో అడుగులు వేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి అదేవిధంగా కొన్ని డిపోలు ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసే మరి కార్యక్రమాన్ని మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి ముందడుగులు వేస్తున్న పరిస్థితి. మరి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు. మరి అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మరి కార్యకర్తల మీద నాయకుల మీద జరుగుతున్న మరి దాడులు అయితేమి మరి అన్యాయాలు అయితేమి ఈ రాష్ట్రంలో ప్రజల మీద జరుగుతున్న అన్యాయాలు ఇవన్నీ కూడా మరి తెలియపరచాలంటే ఖచ్చితంగా
మరి ఈ జగన్ 2.0 సూపర్ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉండారో వాళ్ళందరి మీద కూడా కేసులు బనాయించి వాళ్ళకందరికీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్క పోస్ట్ పెట్టినా మరి ఆ పోస్ట్ వెనువెంటనే మరి ఈరోజు డిలీట్ చేసే కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి అదే కాకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టేదానికి భయపడే పరిస్థితి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో కల్పించిన ఘనత మరి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అలాంటి పరిస్థితిలో ఎవరు కూడా ముందుకు వచ్చి మరి ఇలాంటి పోస్టులు పెట్టే సాహసం కూడా చేయని పరిస్థితిలో మరి ఈరోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి మరి ఈరోజు జగన్ 2.0 సూపర్ యాప్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అందరికీ కూడా, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు అందరికీ కూడా ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. మీకు ఎవరన్నా ఇబ్బంది పెట్టినా, మీ మీద ఎవరన్నా కేసులు పెట్టినా, మీకు ఎవరన్నా ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా ఈ యాప్ని మరి డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ కూడా ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఇప్పటికే సుమారుగా 5 లక్షల పైబడి ఈరోజు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఇవాళ ఒకటే అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను, అందరూ కూడా ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు, మరి వాళ్ళే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది కూడా ఖచ్చితంగా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మరి ఈరోజు చూస్తుంటే కొన్ని పచ్చ మీడియా ఇవన్నీ కూడా చూపించే కార్యక్రమం చేయదు. మీకు అన్యాయం జరిగినా కూడా, మీ మీద అఘాయిత్యాలు జరిగినా కూడా ఈ పచ్చ మీడియా చూపించే కార్యక్రమం చేయదు. కాబట్టి మరి ఈ సూపర్ యాప్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీరు వెంటనే ఆ జరిగిన సంఘటన వెంటనే మీరు యాప్లో డౌన్లోడ్ చేస్తే ఖచ్చితంగా మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా అది చేరువ అవుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి యాప్ నడుస్తుంది. కాబట్టి మీకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ జగన్ 2.0 సూపర్ యాప్ని మరి ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో మరి అదేవిధంగా జిల్లా ఆధ్వర్యంలో కూడా మా జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి గారు మరి ఈ యాప్ని మరి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఈరోజు కడప నగరంలో కూడా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులందరూ కూడా పాల్గొన్న సందర్భంలో మరి యాప్ పోస్టర్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కడప నియోజకవర్గంలో ఉండే అందరూ కూడా, ప్రతి ఒక్కరూ, మహిళలు అందరూ కూడా, యువత, మహిళలు అందరూ కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా మీకందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ఎందుకంటే భవిష్యత్తులో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీకు మేము అండగా నిలబడతాము. ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా, ఏ విద్యార్థికి అన్యాయం జరిగినా, ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకందరికి కూడా అండగా దండగా నిలబడతాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.